నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ. ఈగల్ మీడియా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలతో ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉండే మా విద్యను ఎంతోమందికి పంచిపెడుతుంటారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్. అలోపతి డాక్టర్లే గుండె జబ్బుతో అంటే గుండె జబ్బుకు చికిత్స చేసే డాక్టర్లే ఈరోజు అర్ధాంతరంగా చనిపోతున్నారు. ఇక సామాన్యమైన దిక్కు లేదు. ఆయుర్వేదాన్ని మర్చిపోయాము. మనం ఈరోజు జబ్బును బారిన పడుతున్నాం. మీకు ఒక అద్భుతమైన ఒక ఉత్పాదన గురించి నేను చెప్తాను. ఇది ఒక చెట్టు బెరడు. అంటే చెట్టుని కనుక తీస్తుంటే ఈ 2 ఏళ్ల మందం బెరడు వస్తుంది అనమాట. ఇట్లా గడ్డలుగా ఇట్లా ఈ బెరడు, ఇది చూడండి, ఇది బెరడు. దీన్ని 18 శుద్ధులు అంటారు. 18 శుద్ధులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కుప్పింటాకు ఉంటుంది. ఆ కుప్పింటాకుని తీసుకొచ్చి దంచి రసం తీసి దీన్ని పూసి ఒక కుండలో వేసి దాని కవచంలాగా ఆకును మొత్తం రుద్ది ఈ కుండలో వేసి చుట్టూ పిడకలు పెట్టి కాలుస్తాం. దాన్ని ఒక శుద్ధి అంటారు. అట్లా కుప్పింటాకు, తెల్లవావింటాకు అండ్ మునగాకు, సీతాఫలాకు, అల్లం రసము, వెల్లుల్లి రసము, ఇట్లా 18 సార్లు అంటే 2 రోజులు 36 రోజులు కష్టపడితే ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ప్రతిసారి అంటే ఇప్పుడు లాస్ట్ ఒక 9 రకాల ఆకులతో శుద్ధి చేసితే ఇట్లా ఈ విధంగా తెల్లగా ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కలవం లేసి నూరుకుంటూ ఒక్కొక్కటి దాన్ని పోసుకుంటూ నూరుకుంటూ మళ్ళీ పుటం పెడతాం అనమాట. అప్పుడు పౌడర్లాగా బిల్లలు కట్టు తయారు చేస్తాం. దీంట్లో మాయ లేదు, మంత్రం లేదు. ఒక చెట్టు బెరడు ఇది ఏంటంటే జనరల్గా ఆ చెట్టు పేరు చెప్పినా కూడా ఎవరు కనుక్కోలేరు. దాని గురించి బుర్రపాటు చేసుకోవడం వేస్ట్. ఇది మాకేంటంటే గురువులు నేర్పిన విద్య ఇది. కాబట్టి ఇది అంటే 18 శుద్ధులు 36 రోజులు కష్టపడితే ఈ విధంగా తెల్లటి పౌడర్, 1 గ్రామ్ పౌడర్ ఇస్తాం. జస్ట్ ఒక బియ్యపు గింజంతా ఇట్లా నాలుక మీద పెట్టుకొని 1 గ్లాస్ పాలు కనుక తాగితే, నేను హైదరాబాద్లో ఒక మహిళ నా దగ్గరకు రావడం జరిగింది. గుండె ఆపరేషన్ చేస్తారట, నాకు చేయాలట, 4 నెలలలోపు చేయాలట, ఒక 32 లక్షలు అవుతాయట. గురుగారు నాతోటి కాదు, ఎందుకంటే నాకు మోకాల నొప్పులకు మందు ఇచ్చారు మీరు, అద్భుతమైన మందు, ఏమైనా మందు తీయండి అంటే ఇదే ఒక 21 రోజు వాడమని 1 గ్రామ్ పొడి ఇచ్చాను. వాళ్ళు ఒక 25 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే హార్ట్ ప్రాబ్లం లేదు, స్టంట్ వేయాల్సిన అవసరం లేదు, గుండె జబ్బులు బైపాస్ సర్జరీ అవసరం లేదు. ఇది నేనంటున్న మాట కాదు, మా గురువుల విద్య. ఆ గురువులు ప్రోత్సాహం వల్లనే ఈరోజు మేము ఈ స్థాయికి రావడం జరిగింది. ప్రతి ఒక్కటి కళ్ళ ముందు మేము చూపెడుతున్నాము. దీంట్లో మాయ లేదు, కనికట్టు లేదు, మంత్రం లేదు, ఏది లేదు. ఒక చెట్టు బెరడు, దీన్ని తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేయడమే. దాన్ని రకరకాలుగా ఏ విధంగా శుద్ధి చేయాలి, ఏది 2 రోజులు దానికి ఒక 2 మనుషులను కేటాయించి పూర్తి సమయాన్ని కేటాయిస్తే ఈ స్థాయికి వచ్చిందంటే ఇది 50% కంప్లీట్ అయింది అన్నట్టు. ఇంకో 50% కంప్లీట్ అయితే ఈ విధంగా తెల్లటి పొడి, జస్ట్ 1 గ్రామ్ పొడి ఇస్తాము. ఈ పొడిని జస్ట్ బియ్యపు గింజంతా ఇట్లా చేతితో తీసుకొని గింత అటు నోట్లో వేసుకొని గిన్ని పాలు దాచి సరిపోతుంది. ఎప్పటికైనా ఆయుర్వేదం ఒక వరం. ఈ ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతాలు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఒకరు చదువుకున్నారు డాక్టర్గా, ఒకరు మెడికల్ షాప్ పెట్టారు. వాళ్ళ వెంట పడి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుందనే ఉద్దేశంతో మనము ఒక బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక రసాయనాల వైద్యాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం. కానీ గురు పారంపర వైద్యులు కానీ లేకుంటే అనువంశిక వైద్యులు కానీ అద్భుతమైన దివ్య ఔషధాలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మనము ఏదో అంటే నేను చెప్తున్న మాట కాదు, ఆయుర్వేదాన్ని మీరు నమ్మండి. 6000 సంవత్సరాల చరిత్ర గల ఆయుర్వేదం. ఎంతోమంది మహానుభావులు చిటికడు పొడితో, ఇంకొకటి సూది మనంత మందు తయారు చేస్తే 100 శతపుటాలు అంటారు, 100 పుటాలు వేస్తే జస్ట్ ఆ సూది మనతో జస్ట్ ఇట్లా తీసి అట్లా నోట్లో వేస్తే జబ్బులు పోయే ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఏమైనాయి, ఎందుకు చేయట్లేరు అంటే, ఈరోజు ఆయుర్వేదంలో కూడా అనువంశిక వైద్యులైనా, గురు పారంపర వైద్యులైనా, బిఏఎంఎస్ చదువుకున్నా, ఎండి ఆయుర్వేద చదువుకున్నా కూడా ఏసీ గదులకు అలవాటు పడిపోయి మనము ఏ మూలికలు ఎక్కడ సేకరించాలి, ఏ టైంలో వస్తాయి, ఏ పూలు ఎక్కడ సేకరించాలనే విధి విధానాలు మర్చిపోతున్నాం మనం.
నేను హైదరాబాద్ నగరంలో 3 రోజులు ఉంటే కేవలం 4 రోజులు ఈ మిర్యాలగూడ ప్రాంతంలో ఉంటాయి. ఈ 4 రోజులలో కూడా 2 రోజులు ఎట్టి పరిస్థితిలో ఈ మధ్య కాలంలో నేను ఒక 6 నెలల నుంచి బోల సుధాకర్ గారితో నేను స్నేహం చేస్తున్నా. అంటే ఆయనతో కలిసి జర్నీ చేస్తున్నా. ఆయన కొన్ని వందల మొక్కల్ని ఇట్లాంటి ఎన్నో రకాలుగా చెట్టు పేరు చెప్తే పలాని చోట ఈ పీరియడ్ టు ఈ పీరియడ్ కాయలు వస్తాయి, ఈ పీరియడ్ టు ఈ పీరియడ్ మనం బెరడు తీసుకోవచ్చు, ఈ పీరియడ్ టు ఈ పీరియడ్ వేర్లు తీసుకోవచ్చు, ఈ విధంగా ఆకులు కలెక్ట్ చేసుకోవచ్చు అని అనేక రకాల వైద్యాలు నేను అంటే ఎన్నో వైద్యాలు తెలిసినా కూడా అది ఒరిజినల్ సేకరించలేక నేను ఈ 6 నెలల్లో ఒక అద్భుతమైన ఆయుర్వేద వ్యవస్థని నాకు చూపించిన వ్యక్తి బోల సుధాకర్ గారు. ఈయన అనువంశిక వైద్యుడు. ఈ మొక్కల మీద మంచి పట్టుండి అంటే ఏ మొక్క ఏ పీరియడ్లో ఏది వస్తుంది, చాలామందికి కొన్ని మొక్కల పేర్లు తెలియక ఏదో అది చెప్తుంటే ఆ గ్రంథాలు చూసి ఆ గ్రంథాలలో ఈ మొక్క ద్వారా ఈ వైద్యం అవుతుందట అని ఈ బుర్రపాడు చేసుకునేటోళ్ళు తప్ప ఆ అడవికి పోయి ఆ ప్రాంతంలో సేకరించి తీసుకొచ్చి మనం వైద్యం చేద్దామన్న ఆలోచన ఎవరికి లేదు. చాలామంది నాకు సోమరాజు గారని ఒక 80 ఏళ్ళ వైద్యుడు, 80 సంవత్సరాల వయసు ఉన్న వైద్యుడు నాకు అనునిత్యం ఫోన్ చేస్తాడు. తమ్ముడు గారు మీరు చేసే పని చాలాది, మీరు ఎంతోమంది ఆయురారోగ్యాలు పంచుతున్నారు, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఇలాంటి కొన్ని వందల మంది నన్ను ఫాలోఅప్ చేస్తుంటారు. ఎందుకంటే నా జీవితంలో సంపాదన ముఖ్యం కాదు. ఇక్కడ చాలామంది ఏదో అనుకుంటారు, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే స్వచ్ఛమైన వైద్యాన్ని ఈ భారతదేశానికి ఒక పుస్తక రూపంలో అందించాలన్న ఉద్దేశంతో నేను అనేక రకాల మొక్కల్ని అనేక రకాల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో అనంతపూర్ పోతే దీని గురించి శుద్ధి చేసే విధానం గురించి చెప్పిండు. ఆ చెట్టు దొరికించుకోవడం కాదు, ఆ చెట్టు సేకరించడం కాదు, అది ఏ విధంగా చేయాలి, ప్రాసెస్ చేయాలి కూడా ఒక విద్య. కాబట్టి మిత్రులారా, దయచేసి మీరు ఆయుర్వేదం నమ్మండి, ఆయుర్వేదాన్ని సెర్చ్ చేయండి, ఆయుర్వేదాన్ని తీసుకొని అనుభవించండి, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. మనిషి జీవిత కాల ప్రమాణం ఎంతో తెలుసా మీకు? 150 సంవత్సరాలు. ఈరోజు 30 సంవత్సరాల వ్యక్తి 27 సంవత్సరాలు రీసెంట్గా చెన్నైలో రాయ్ అనే ఒక డాక్టరు 39 సంవత్సరాలు, మళ్ళా ఆయన గుండె స్పెషలిస్టు, గుండె సర్జన్ చేసే వ్యక్తే రౌండ్లు చేస్తూ గుండెపోటుతో మరణించాడు. ఇది మనం కెమికల్ మయం, ఇది అందరికి తెలిసింది, భారతదేశం మొత్తం తెలిసిందే. ఆయుర్వేదంలో ఏదైనా మా గురువులు చెప్పేది మాట ఏంటంటే కొద్దిగా ఎక్కువ డోసు తీసుకుంటే ఒకసారి మోషన్ అయితే బిడ్డ అని, అంతే వాస్తవంగా. అదే ఇంకొక మంది ఈ కెమికల్ మందులు కనుక తీసుకుంటే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కాబట్టి నేను ఛాలెంజ్ చేయట్లేదు, ఈ మొక్క బెరడు ఛాలెంజ్ చేస్తుంది. ఎలాంటి వ్యక్తి అయినా గుండెపోటుతో మరణించకుండా నేను చూసుకుంటాను, నన్ను ఈ విధంగా మలుచుకోండి అని ఛాలెంజ్ చేస్తున్న మొక్క ఇది. కాబట్టి మిత్రులారా, ఎవరన్నా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు ఉంటే స్టంట్ వేయకుండా ఏదైనా ఛాతీల నొప్పి వచ్చేవాళ్ళు, లేకపోతే 4-5 సంవత్సరాల నుంచి మందులు వాడేవాళ్ళు కేవలం 21 రోజు కనుక ఈ 1 గ్రామ్ పొడి కనుక తీసుకోగలిగితే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. ఈ చెట్టు బెరడే కొన్ని లక్షల కోట్ల మొక్కలు ఉన్నాయి మన భారతదేశం మొత్తం. పంజాబ్ అడవుల్లో ఉన్నాయని నాకు సమాచారం వచ్చింది, హర్యానాలో ఉన్నాయని. ఆ చెట్టు నమూనాలు పెడితే నాకు అనేక గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో నేను మెంబర్ని, నాకు ఫోన్ చేసి నీకు ఎన్ని క్వింటాలు కావాలి నేను పంపిస్తా, అది ఎట్లా చేయాలి తయారు చేయండి మాకు చెప్పాడు. అయితే నేనేం చేస్తున్నానంటే ఒక 1000 నుంచి ఒక 5000 డోసులు ఇచ్చి ఎంతోమంది రికవర్ అయిన ఆ వీడియోలతో మార్కెట్లకు తెలియజేయాలని. పరంపర వైద్యం అనేది ఒక మైలురాయి. దాంట్లో ఏంటంటే జీవించడమే కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఒక మొక్కలు పూలు వస్తాయి, అవి సేకరించుకొని 1 ఇయర్ పెట్టుకోవాలి. ఏప్రిల్, మే, జూన్లో కొన్ని వస్తాయి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో కొన్ని వస్తాయి. ఏ మంతు ఏది వస్తుందని బోల్ల సుధాకర్ గారు 2000 మొక్కల గురించి చెప్తాడు. అయితే ఇంత అద్భుతమైన వ్యవస్థను పెట్టుకొని మనం తప్పటడుగులేసి పప్పులో కాలేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఎంతో ప్రాచీనమైన వైద్యం ఆయుర్వేద వైద్యం. ఈ వైద్యాన్ని నమ్మండి, ఈ వైద్యాన్ని గురించి రీసెర్చ్ చేయండి, ఈ వైద్య గురించి మూలికల గురించి పరిశోధన కోసం మాకు కాల్ చేయండి. ఎంతోమంది నేను వెళ్తుంటే రేపు సోమవారం రోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మాకు చెప్పండి అని ఒక 20 నుంచి 30 మంది కాల్ చేస్తున్నారు. అంటే
మనకు మంగళవారం సెలవు అని ప్రకటించుకున్నాం. అన్ని బ్రాంచ్లలో మన దగ్గర పనిచేసే పిల్లలకు సెలవు ఇస్తాం. కానీ నేను మాత్రం ఒక్కరోజు కూడా 365 రోజులు నేను జర్నీ చేస్తూనే ఉంటా. ఏదో రకంగా ఎక్కడో ఇక్కడో అక్కడో. ప్రతి సోమవారం నాకు వచ్చే కాల్స్ ఏంటంటే ఏదో గుండె జబ్బు గురించి ఏదో చిట్ అన్నారు, ఆ బెరడు తెస్తానికి ఎప్పుడు పోతున్నారు, మేము వస్తాం. ఇది తయారు కాగానే నాకు ఒక 20 డోసులు కావాలి. నేను 20 మంది లిస్ట్ రాసుకున్నా, గురువుగారు మీకు ఎన్ని డబ్బులు కావాలి. డబ్బులు శాశ్వతం కాదు, డబ్బుల కోసమే కాదు. ఈరోజు పారంపర వైద్య సంఘం నన్ను రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నన్ను గుర్తించింది. ఈ వైద్య శాస్త్రానికే ఒక గుర్తింపు తెస్తానికి నా ప్రయత్నం, నా అడుగులు, నా ఊపిరి మొత్తం ఆయుర్వేదం గురించే. దీన్ని రాబోయే కాలంలో ఒక మంచి వెబ్సైట్ ద్వారా భారతదేశానికి ఈ యొక్క మొక్కలు మీ ఇంట్లో పెంచుకోండి, ఈ జబ్బు రాదు ఈ జబ్బు రాదని ఇంటికి మొక్కలే ఎవరు పడితే వాళ్ళు వైద్యం చేసుకునే విధంగా నేను తీర్చిదిద్దకపోతే మీరు మాట్లాడండి. కాబట్టి మిత్రులారా, ఎవరైనా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళంటే కాల్ చేయండి. 1 గ్రాముతో మీ గుండె ఉక్కులాగా తయారవుతుంది. ఇది స్వయంగా ఈ యొక్క మూలికని నేను 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి వాడుతున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగుపూత, ఛాతీలో మంట ఇది సహజమైపోయింది. ఎందుకంటే మనం కల్తీనూనె ఏదో హోటల్లో ఏదో భుజిస్తుంటాం. కాబట్టి మిత్రులారా, గుండె జబ్బులు అనేది జబ్బులు కావాలి నేను కాదు, ఎంతోమంది గురువుల బోధ అది, నేను చెప్తున్న మాట కాదు. ఈ మొక్కని కూడా ఎందుకు ప్రత్యక్షంగా చూపించలేకపోతున్నాం అంటే కొన్ని కట్టుబడులు అనేది ఉంటాయి. మా గురువుగారు చెప్పింది ఏంటంటే, ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే, 1000 మందికి నువ్వు ఈరా బిడ్డ, ఆ తర్వాత దీన్ని ఇగో ఈ మొక్క పెంచుకోండి అని ఇంటికి ఒక మొక్క 1,00,000 మొక్కలు ఇంటికి ఒకటి పంచమన్నాడు. తప్పకుండా ఈ మొక్కని నేను ఎట్టి పరిస్థితిలో 1,00,000 కాదు ఎన్నో లక్షలు ప్రతి ఇంట్లో ఈ మొక్కను పెంచడానికి ప్రయత్నం చేస్తా. తప్పకుండా మా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం నిత్య అగ్నిహోత్రంతో పాటు ఒక 100 ఆవుల్ని కూడా దాన్ని కాపాడుతున్నాం. ఆవు పాలు అనేది దీనికి అత్యంత బలం. కాబట్టి తప్పకుండా మీరు ఎవరైనా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు ఉంటే మాకు కాల్ చేసి ఒక 21 రోజు, అంటే దీనికి ఏంటంటే అన్నీ భోజనం గీజనం అన్నీ చేయొచ్చు, కానీ నాన్ వెజ్ తినొద్దు, ఒక లిక్కర్ ముట్టుకోవద్దు. దీనికి ఒక ఇన్స్ట్రక్షన్. మీరు పప్పులు గిప్పులు ఆకుకూరలు గీకూరలు అన్నీ తినొచ్చు. నాన్ వెజ్ ఒకటి తినకుండా ఈ ప్రక్రియని కనుక చేస్తే మీరు నూరాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారు. నేను ఎంతోమందికి ఇది ఇచ్చి చూసిన, కేవలం 5 రోజుల్లో చాలా బాగుందండి, నాకు ఛాతీలో నొప్పి పోయింది, నేను 100 అడుగులు వేయలేని నేను 5 కిలోమీటర్లు నడుస్తున్నాను, ఎంతోమంది నా దగ్గర మాట్లాడారు. కాబట్టి ఎవరైనా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళని తప్పకుండా ఈ స్క్రోలింగ్ వచ్చే నెంబర్ కాల్ చేసి మీరు శతజీవన ఆరోగ్య ప్రయోగం 100కి 100 సంవత్సరాలు జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్ల, హైదరాబాద్, అండ్ మీరేలా కూడా. Like and subscribe Eagle Health and Beauty.